ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఉండవల్లిలోని నివాసంలో పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై సమావేశంలో పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. శాఖల వారీగా రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకునేందుకు చంద్రబాబు ఎంపీలకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఉండవల్లిలోని నివాసంలో పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై సమావేశంలో పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. శాఖల వారీగా రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకునేందుకు చంద్రబాబు ఎంపీలకు బాధ్యతలు అప్పగించనున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి, పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు, దాని మీద మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రహీం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లి నివాసంలో అయితే కనుక ఎంపీలతోటి ఇటు పార్లమెంటరీ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే ఇటు ఈ నెల 22వ తేదీ నుంచి కూడా ఇటు పార్లమెంట్ లో సమావేశాలు నిర్వహిస్తా ఉన్న నేపథ్యంలో ఇటు టీడీపీ ఎంపీలు కూటమి ఎంపీలు అనుసరించవలసినటువంటి వ్యూహాలపై అయితే కనుక చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వంలో ఏదైతే వ్యవస్థలన్నీ నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఇటు పార్లమెంటరీ వేదికగా అయితే కనుక అందరికీ ఢిల్లీ స్థాయిలో అర్థమయ్యే విధంగా కూడా ప్రతి ఒక్కరు వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా చర్చకొచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. గత పార్లమెంట్ సమావేశంలో చూసుకున్నట్లయితే కనుక ఒక ఎంపీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మాట్లాడిన విధానం కావచ్చు, ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కానీ ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య వైఖరి, అదే విధంగా అక్రమాలు, అవకతవకలు ఇవన్నీ కూడా ఇటు ప్రతి ఒక్క రాష్ట్రానికి అర్థమయ్యే విధంగా కూడా ఇక ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలను అయితే కనుక వినియోగించే విధంగా ఇటు ప్రతి ఎంపీ వ్యవహరించాల్సినటువంటి పనితీరుపై అయితే కనుక సమీక్ష చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు పోలవరం నిర్లక్ష్యం కావచ్చు, అదేవిధంగా అమరావతి రాజధాని నిర్లక్ష్యం చేసినటువంటి విధానాన్ని ఇక పూర్తి స్థాయిలో పార్లమెంటరీ సాక్షిగా ఇటు వ్యవహరించాల్సినటువంటి పని అంతైనా ఉన్నట్టు కూడా ఇక చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇక రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కేంద్రంలో పార్లమెంట్ లో అయితే కనుక ఇటు ప్రతిపక్షం బలంగా ఉన్న నేపథ్యంలో వారు చేస్తున్నటువంటి ఏవైతే ఉంటాయో ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిపై తిప్పికొట్టేందుకు కూడా ఇటు టీడీపీ తనదైన శైలిలో కూడా ఇటు కూటమికి ఏ విధంగా సహకరించాలి అన్న దానిపై అయితే కనుక ఎంపీలతో అయితే కనుక చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పార్లమెంటరీ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక ఇప్పటికే కేంద్ర మంత్రులతోటి చంద్రబాబు నాయుడు చర్చించిన పరిస్థితుల్లో రాష్ట్రానికి బడ్జెట్ పెడితే ఇక కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు ఏ విధంగా వ్యవహరించాలి అన్న దానిపై అయితే కనుక ఇక దిశానిర్దేశం వీటన్నిటిపై అయితే కనుక కూలంకషంగా అయితే కనుక ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక అక్కడ పార్లమెంటరీ సమావేశాలతో పాటు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.